ఒకప్పుడు మన భూమి బంగారు పంటలు పండించింది. రైతు నవ్వుతూ పంట కోసేవాడు. కానీ ఇప్పుడు ఎందరో రైతులు భూమి వదిలి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నేల బలహీనమైపోయింది. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతూ నేలలోని ప్రాణం పోయింది. ఇప్పుడా భూమి పంట ఇవ్వడం తగ్గింది. ఎంత ఎరువు వేస్తే అంత ఖర్చు, కానీ దిగుబడి మాత్రం లేదు. ముందు మన చెరువుల్లో తాగునీరు ఉండేది. ఇప్పుడు రసాయనాలు వర్షాలతో కలిసి నీటిని కూడా విషముగా మార్చేశాయి. రైతు ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. స్ప్రే చేసే మందుల వల్ల కళ్ళు, చర్మం, ఊపిరితిత్తులు సమస్యలు వస్తున్నాయి. ఇంత కష్టపడి చివరికి లాభం లేక అప్పులు మాత్రం మిగిలాయి. మరి మనం తినే ఆహారం, పండ్లల్లో, కూరగాయల్లో రసాయనాలు, ఆరోగ్యం క్రమంగా నాశనం అవుతోంది. ఇప్పుడు సమయం మార్పు కోసం రసాయనాలకు గుడ్ బై చెప్పి సేంద్రియ వ్యవసాయాన్ని స్వీకరించాలి. కంపోస్ట్, పశు ఎరువు, జీవామృతం వంటి సహజ పద్ధతులతో భూమిని తిరిగి జీవం కలిగించవచ్చు. సేంద్రియ వ్యవసాయం అంటే కేవలం పంటలు కాదు, మన భూమి ఆరోగ్యం, రైతు గౌరవం, మన భవిష్యత్తు. రసాయనాలకు గుడ్ బై చెప్పండి, భూమిని ప్రేమించండి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రైతు అవగాహన వీడియోల కోసం మా ఛానల్ ఆర్గానిక్ ఫార్మింగ్ను సబ్స్క్రైబ్ చేయండి.